హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరైతే రీవెరిఫికేషన్ మార్క్స్ తక్కువ వచ్చిన రీవెరిఫికేషన్ కానీ కొంతమంది రీకౌంటింగ్ వెళ్ళాలనుకుంటున్నారు. అయితే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా మార్క్స్ తగ్గుతాయా? మార్క్స్ తగ్గితే ఏమవుతుంది? అదేవిధంగా వెరిఫికేషన్ రీకౌంటింగ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? సప్లై ఎగ్జామ్స్ కన్నా ముందు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? అసలు సప్లై ఎగ్జామ్స్కి ఫీజు కట్టాలా వద్దా? సప్లై ఎగ్జామినేషన్స్కి రెడీ అవ్వాలా లేదా? ఇవన్నీ కూడా మనం వివరంగా ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఇంజనీరింగ్ ఏపీ ఇంటర్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. మంచి రిజల్ట్స్ స్టేట్లో వచ్చింది. బట్ అయినా కొంతమంది సబ్జెక్ట్స్ వైజ్గా కొన్ని మార్క్స్ తగ్గాయని, కొంతమంది పాస్ అవుతాం అనుకున్న వాళ్ళు కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారని, ఇటువంటి వాళ్ళందరూ కూడా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం అప్లై చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే చాలామంది కామెంట్ బాక్స్లో అసలు రీవెరిఫికేషన్కి కానీ రీకౌంటింగ్ కానీ వెళ్ళేటప్పుడు మనకి ఏమైనా మార్క్స్ తగ్గుతాయా, తగ్గితే మా పరిస్థితి ఏంటి, మళ్ళా తగ్గిన మార్కులు వేస్తారా లేదా ముందు ఎక్కువగా వచ్చినటువంటి మార్కులు వేస్తారా, ఈ క్వశ్చన్ ఎక్కువగా అడుగుతున్నారు. దాని గురించి ఒకసారి చూసుకుందాం. జనరల్గా మనకి రీకౌంటింగ్ అంటే అందులో కేవలం కౌంటింగ్ మాత్రం చెక్ చేస్తారు. రీవెరిఫికేషన్ అంటే మీ పేపర్ని మరోసారి వెరిఫై చేసి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చేత ప్రతి క్వశ్చన్కి ఆ మార్క్స్ పడ్డాయా లేవా, ఆ మార్క్స్ తగినట్టుగా వేసారా లేదా అనేది చెక్ చేసి ఆ స్కానర్డ్ కాపీని మీకు పంపిస్తారు. బట్ ఇటువంటి పరిస్థితిలో మార్క్స్ తగ్గడం అనేది సాధారణంగా ఎక్కడ కూడా మీకు ఉండదు. మ్యాక్సిమం మీకు వస్తే మార్క్స్ అంతకన్నా ఎక్కువ ఉంటాయి, లేదంటే మీకు వచ్చే మార్క్సే మీకు ఉంటాయి తప్ప ఎక్కడ కూడా తక్కువ మార్క్స్ అనేవి మాత్రం ఉండవు. ఒకవేళ ఎక్కడైనా పరిస్థితిని బట్టి వచ్చినా కూడా మళ్ళీ దాన్ని ఏం కన్సిడర్ చేస్తూ మీకు మార్క్స్ తగ్గించేస్తూ రావడం అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. నెక్స్ట్ ఎవరైనా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఎవరైనా సరే మీకు రాసిన దాని మీద నమ్మకం ఉన్నప్పుడే వెళ్తారు. కాబట్టి మీకు మార్క్స్ తక్కువ వస్తాయా అన్న దాన్ని ఆ మైండ్ నుంచి ఆ క్వశ్చన్ని తీసేసేయండి. ఎందుకంటే మీరు పేపర్ రాశారు, బాగానే రాశారని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ మీకు మార్క్స్ తగ్గాయి. కాబట్టి ఇంకా మీకు ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మాత్రమే మీరు రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ అప్లై చేస్తారు. కాబట్టి మీకు మార్క్స్ తగ్గే ప్రసక్తి అనేది మీకు ఉండదు. పాయింట్. ఇక రిజల్ట్ మనం రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కి అప్లై చేస్తే వీటి తాలూకా రిజల్ట్ మనకి ఎప్పుడు వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. జనరల్గా ఇది రీకౌంటింగ్ అని రీవెరిఫికేషన్కి అయితే ముందు మీరు అప్లై చేసిన తర్వాత మీ పేపర్స్ ఏ సెంటర్లో ఉన్నాయో ఆ సెంటర్ నుంచి ఇక్కడ తెప్పించి మళ్ళీ దాన్ని వెరిఫై చేస్తారు. సో ఇది చేయడానికి కొంత టైం పడుతుంది మీకు. సో ఈ టైం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రిజల్ట్స్ వచ్చేసరికి ఒక 10 to 15 days పైనే పడుతుంది తప్ప లోపు పడదు. కనీసం 2 weeks టైం పడుతుంది. మరి ఇటువంటప్పుడు ఈ ఆల్రెడీ తక్కువ మార్కులు వచ్చి ఆల్రెడీ పాస్ అయిపోయి కొద్దిగా మార్క్స్ తగ్గాయని ఎవరైనా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ పెట్టిన వాళ్ళైతే ప్రాబ్లం లేదు. వాళ్ళ సప్లై ఎగ్జామ్స్తో సంబంధం ఉండదు. సో వాళ్ళు ఎప్పుడు రిజల్ట్ వస్తే అప్పుడు దానికోసం వెయిట్ చేయవచ్చు. బట్ ఎవరైనా ఆల్రెడీ పాస్ అవుతాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఫెయిల్ అయ్యారనుకోండి, అటువంటి వాళ్ళు రీకౌంటింగ్కి పెట్టినా రీవెరిఫికేషన్కి పెట్టినా ఆ రిజల్ట్ వచ్చేంత వరకు సప్లై ఎగ్జామ్కి వెయిట్ చేయడం అనేది ఖచ్చితంగా సప్లై ఎగ్జామినేషన్స్కి ప్రాసెస్ ప్రకారం మీరు అప్లై చేసుకుంటుండాలి. అప్లై చేసుకుని సప్లై ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలి. సేమ్ ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవుతారో అలాగే సప్లై ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవుతున్న టైంలో ఈలోపు రీవెరిఫికేషన్ ద్వారా కానీ మీరు పెట్టే రీకౌంటింగ్ ద్వారా కానీ మీ రిజల్ట్ మీరు సక్సెస్ అయినట్టుగానే వస్తే అప్పుడు ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం ఆపేస్తారు. అంతేగాని ఈ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ సప్లై ఎగ్జామ్కి ఫీజు కట్టడం మానేయడం కానీ అలాగే సప్లై ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకపోవడం కానీ చేయకూడదు. ఖచ్చితంగా సప్లై ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్. ఇకపోతే సార్ రీకౌంటింగ్ ఎలా చేస్తారు, రీవెరిఫికేషన్ ఎలా చేస్తారు అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.